Hearty welcome to our instance, sir. Urban, slow march, Shukar. వీడుకోలు పొందుతున్న మరియు సన్మానం పొందుతున్న కృష్ణయ్య సార్ గారికి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయిన సార్ యొక్క కుమార్ గారికి ఫాదర్ యొక్క రిటైర్మెంట్కి తను చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఇట్ ఈస్ ద మెమరబుల్ మూమెంట్. ఎక్కడ సాధారణంగా ఎక్కడో 100కి 1 ఒకసారి వస్తుంది ఇటువంటి అదృష్టం. ఈ అదృష్టం కృష్ణయ్య సార్కి వచ్చింది మరియు సార్ యొక్క కుమారుడికి వచ్చింది. చాలా గ్రేట్ ఇష్యూ సార్ ఇది. ఒక తండ్రికి మించిన కొడుకు అనేది తండ్రికి ఎప్పుడూ కొంచెం సంతోషమే. కృష్ణ సార్ గురించి కృష్ణ సార్ అంటే నాకు కొంచెం ఇబ్బంది ఉంది. కృష్ణన్న గురించి మాట్లాడాలంటే కష్టం, చదువుకోవాలంటే రూమ్ తీసుకోవడం కష్టం, చదువుకోవాలంటే పుస్తకాలు కొనడం కష్టం, చదువుకోవాలంటే పల్లెటూరు నుంచి కోదాలకు రావడం కష్టం. కంపల్సరీ అసలు ఇప్పుడు కొత్త సొసైటీ రూమ్ పెడుతుంది. అప్పుడు నేను చెప్పే 1998-99లో అప్పుడు ఈవినింగ్ కూడా అసెంబ్లీ చేసి నేషనల్ అందరం కలిసి పాడిన తర్వాతనే డిస్ప్లే చెప్పేవాళ్ళు నైట్ స్టడీ తర్వాత. అది ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది. కలవరమాయే మాలో మా బడిలో, కలవరమాయే మాలో మా బడిలో, కన్నుల నింద నీరే ఆయి మనసే ఎంతో బరువైపోయే, కలవరమాయే మాలో మా బడిలో. ఎందుకంటే వారు కేఆర్ఆర్ కళాశాలలో కోదాల్లో చదువుకున్నారు, వీరు కేఆర్ఆర్ కళాశాలలో కోదాలు చదువుకున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏ కాలేజీ ఏమో కానీ కేఆర్ఆర్ కళాశాల నుంచి బయటపడ్డటువంటి వ్యక్తులు కాదు, శక్తులు అంటానికి ఇక్కడనే 2 శక్తులు ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. వాంగర్ 7 o'clock మార్నింగ్ వెళ్ళాలి అంటే షార్ప్గా భర్త గారు రాత్రి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టి మార్నింగ్ 5 o'clock 2 hours మా వాంగర్ ముందు డాటెడ్ టైంలో వెళ్ళాలంటే ఆమె 5 o'clock డాటెడ్ టైంకి లెక్సి అన్నీ సెట్ చేసి పెడతారనమాట. అందుకే ఆ డిసిప్లిన్, ఆ మామగారు చెప్పిన అన్ని డిసిప్లిన్, పంక్చువాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ మెయింటైన్ బికాస్ ఆఫ్ మై మదర్ ఇన్ లా. మా మామగారు రిటైర్మెంట్ అవుతుంది, కానీ యాక్చువల్గా నిజం చెప్పాలంటే మా అత్తగారికి కూడా రిటైర్మెంట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి అంటే నేను వినిన స్టోరీస్ ఏంటంటే అన్ని సామాన్లు చదువుకుంటూ అన్ని సెట్ చేస్తూ టైంకి అన్నీ మా మామగారు అందించుంటారు. అంటే మీ అందరితో పాటు ఆమె కూడా ఎట్ ద బ్యాక్ ఆఫ్ ది స్టేజ్ షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆల్ ద టైమ్. సో రియలీ కుడోస్ టు అత్తగారు అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ యువర్ డాటర్ ఇన్ లా. హ్యాపీ రిటైర్మెంట్ అత్తగారు మామగారు. కాబట్టి మా అన్న కృష్ణుడు ఎక్కడైనా ఉంటాడు, అందులేడని ఇందువలనని సందేహము వలదు చక్రి, సర్వోత్తముడు సర్వం తెలిసిన వారు ఎన్నెందు వెలిగిన అందము గలడు మా కృష్ణన్న. యోగలో కానీ, ధ్యానంలో కానీ, చదువులో కానీ ఒక పిల్లవాడిని నిలబోతున్న సారని అంటే అన్న కొంచెం ఇప్పుడే కదా అంటే పెద్ద మనసులో దీవించే మా అన్నగారు ఇలా రిటైర్మెంట్ అవుతుందంటే ఇలా ఒక నలుగుండ సింహాసనం దిగుతుంది. గత 36 ఏళ్ళుగా టీచింగ్ కెరియర్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రిటైర్మెంట్ చేసుకుంటున్నటువంటి మా డాడీకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. నేను కూడా మా డాడీ దగ్గర చదువుకున్నాను. మా డాడీ టీచర్ కాబట్టి నాకు స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఎలాంటి ఇబ్బందులు అనేవి అనిపించలేదు అనమాట. పంక్చువాలిటీకి, డిసిప్లిన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు.
తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత సుధీర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అప్పుడే సార్ నాకు పరిచయం అవ్వడం. 2025 ఆల్మోస్ట్ 19 years ఆఫ్ ఈ ప్రయాణం అనమాట. ఈ రోజు వరకు మేము ఫ్రెండ్స్గా స్టిల్ ఒకే దగ్గర ఉండి ఇంత హ్యాపీగా ఉండి నేను షేర్ చేసుకుంటున్నానంటే బికాస్ ఆఫ్ కృష్ణయ్య సార్. ఇక్కడ It's time to be here amongst us to listen about Sir. We are very happy and may God bless him with good health, peace of mind, happiness and satisfaction in his life. మనం వచ్చామంటే నలుగురికి ఉపయోగపడాలి. రేపటి నుంచి మేము ముఖ్యంగా టిఫిన్ టైంలో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కానీ లంచ్ టైంలో కానీ సార్ని చాలా మిస్ అయ్యాం. ఎవరికైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి సార్తో మాట్లాడతాను. చాలా కూల్ అంటే చాలా కూల్గా, అమ్మ ఇలా కాదు అలా, మీరు కోప్పడవద్దు, దీన్ని ఇలా చేయాలి అలా చేయాలి. ముఖ్యంగా స్వప్న, నేను, వచ్చిన కొత్త స్టాఫ్ కూడా ఒక తండ్రిగా బాధలు చెప్పుకునే వాళ్ళం. ఒక తండ్రితో ఏం షేర్ చేసుకోవాలో ప్రతి ఒక్క విషయంలో సార్ మాకు గైడింగ్ ఇచ్చేవాళ్ళు. నేను కోవిడ్ టైంలో చాలా సిక్ అయ్యాను. సార్ యొక్క మోటివేషన్తోనే 3 years ట్రీట్మెంట్లో సార్ చెప్పినటువంటి హాస్పిటల్లో వెళ్ళి నా 2 మోకాలు బాగా ఇయ్యాలి. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. ఏదున్నా సరే సార్ ఇట్లా అయింది అనగానే ఇమ్మీడియట్లీ అమ్మ ఇట్లా కాదు అట్లా, హెల్త్ పరంగా ఇట్లయితే ఇట్లా అని ఒక డాక్టర్గా, ఒక ఫాదర్గా, ఒక తండ్రిగా అసలు చాలా సపోర్ట్ ఉండే సార్. రేపటి నుంచి మేము చాలా మిస్ అవుతాం సార్. పని నేర్చుకోవాలన్నా డిసిప్లైన్, హానెస్టీ, హార్డ్ వర్క్ సార్ నుండి నేను చాలా నేర్చుకున్నా. వయసులో చిన్నవాళ్ళమైనా సరే చిన్న చిన్న వాటికి చాలా కోపం వచ్చేస్తుండే మాకు. ఏందమ్మా మీరు చిన్న చిన్న వాటికి ఇట్లా అనేసి స్వప్న, నేను, సార్ మాకు పిలిచి పర్సనల్గా అమ్మ మీరు ఇక్కడ మిస్టేక్ చేశారు ఇది అని మాకు మళ్ళీ కరెక్ట్ చేసేవాళ్ళు. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడైనా మేము ఫోన్ చేయొచ్చు సార్. మాకు ఒక గైడ్గా ముందుకు తీసుకెళ్ళాలని. ఎందుకంటే మీకున్న ఓపిక ఇక చెప్పలేము. నిజంగా సార్తో వర్క్ చేయడం కూడా చాలా అదృష్టం అని భావిస్తున్నా. నేను ఇచ్చినటువంటి గైడెన్స్ అన్ని పాటిస్తూ మా సర్వీస్ని ముందుకి ధైర్యంగా వెళ్ళి సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. After my parents, if someone have shaped my life, it is Krishnaya sir. He taught us in our day-to-day life how to organize things, time management, punctuality, and most important, discipline. All this wasn't there in me before I met sir. I was a below average student and very lazy person, and same time not at all interested in studies. But today I have completed my PhD and today I have got a doctorate, and one of the most motivating factor is Krishnaya sir and his family, and a very beautiful family. I am a part of family. I am like a family member. They treated me like a family member, and every day, like see for example, if I am low someday, if I go to their house, if I just sit there, they share many stories, they share many things, values, responsibilities, all these. So once I meet them on Sunday, for next month I'll be recharged. So that is how Krishna sir used to
treat us and also give us a guidance regarding how to be in the life and how to be goal oriented. When he used to correct papers, I used to sit beside him, I used to learn how to correct papers. And many economics concepts which were tough concepts I have learned from him. Whenever me, Sudhir and other friends used to participate in any activity, he used to involve with us like a friend. He don't used to judge us. He used to correct us in a right way. So basically he used to teach us from mistakes. Like it is reverse strategy. Not teaching like normal way, from the mistake. You would make this mistake, so don't do this. This is how he used to teach us. So today my students are able to understand my lectures. It is because of his approach towards, and we know that teachers don't retire. Teachers take official retirement, but teachers in actual sense they don't retire. In day-to-day life they keep teaching us. Thank you, Krishna uncle. Thanks for teaching me, guiding me all the way and motivating me and making me what I am today. Thank you so much. And he is not a teacher who teaches with words, he teaches with actions. Like he acts that way. He is disciplined, he is humble, he is the person with a punctuality. So he acts and teaches us, not just telling the words like you do this, that and that. He acts, and then I'm not able to express much what I have learned, but one thing I would like to tell, today there is a doctor just before my name. It is because of Krishna sir. Thank you sir, thank you so much for guiding us. అనేక మందికి ఎంతో సేవ చేసి, షేర్ చేసి, ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి అందరికీ హెల్ప్ఫుల్గా ఒక మోడల్గా ఉన్నారు అనేది అందరి ద్వారా వినటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఎమోషనల్గా ప్రతి ఒక్కళ్ళు మా డాడీ అని, మా ఫ్రెండ్ అని, మా టీచర్ అని, మా అంకుల్ అని చెప్పడం అంటే నిజంగా అది ఎంతో చాలా నిజమైన పీసు, షేరింగ్, మోటివేషను, ఇన్స్పైరింగ్ ఈ నాలుగు చేశారు. ఆయన జ్ఞానాన్ని పంచుతున్నారు, యోగాన్ని పంచుతున్నారు, ఈవెన్ ఆయన తెచ్చుకున్న భోజనాన్ని కూడా పంచారు. అంటే షేరింగ్లో ఉన్న హ్యాపీనెస్ ఆయన ఎంజాయ్ చేస్తుందే కాకుండా ఎవరైతే ఆ లాభం పొందారు ప్రతి ఒక్కరు, నేను కూడా షేర్ చేస్తున్నాను, ఆయన నాతో కూడా షేర్ చేస్తున్నాను భోజనం దగ్గర నుంచి జ్ఞానం అని చెప్తే నిజంగా చాలా సంతోషం. దట్ ఈస్ రియల్ ఇన్స్పైరింగ్ పాయింట్. అలాగే సర్వీస్ కేవలం ఈ స్కూల్లోనూ కాలేజీలో కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా సొసైటీకి తన వంతుగా యోగా ద్వారా అనేక సేవ చేస్తూ ఆయన ఆరోగ్యకరమైన సమాజానికి మాటలు వచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక అభినందనలు. తర్వాత మోటివేటింగ్ చాలామంది చెప్పారు, మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది వాళ్ళ కొలీగ్స్ కూడా చెప్పారు, చాలా మోటివేట్ చేస్తారని, తర్వాత వాళ్ళ సమస్యలకి చెప్తే సింపుల్గా చేస్తారని, లేదా సాల్వ్ చేస్తారని, కొంతమంది అకాడమిక్గా కూడా కొంత సపోర్ట్ చేశారని. నిజంగా అది ఒక ఎవరైతే సహాయం పొందారో, ఎవరైతే ఆ లాభం పొందారో వాళ్ళు స్వయంగా చెప్పడం అనేది నిజంగా దిస్ ఇస్ ద మిర్రర్ ద రియల్ పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ కృష్ణయ్య గారు. మా సుధీర్ అంటే మా అల్లుడు గారు తండ్రికి మించిన తనయుడు. అలాగా కృష్ణయ్య గారు ఎన్నో కష్టాలని ఓర్చుకుని ముందుకు వెళ్ళి ఆయన ముందుకు వెళ్ళడమే కాకుండా ఆయనతో పాటు ఎంతోమంది ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి తోడ్పడటమే కాకుండా వాళ్ళ పిల్లల్ని చక్కగా చదివించడం. తర్వాత ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా సుధీర్ గారు తల్లి అంటే కృష్ణయ్య గారు, మా సిస్టర్ గారు వాళ్ళు పడిన కష్టానికి ఫలితాన్ని చూపిస్తూ మంచి ఉన్నత స్థితికి వెళ్ళి ఈరోజు నిజంగా నేను కూడా దిస్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ అకేషన్. ఒక తండ్రి యొక్క ఫంక్షన్కి కొడుకు చీఫ్ గెస్ట్గా వచ్చి రావడం ఒక కాలేజీలో అనేది ఇంతవరకు నేనైతే చూడలేదు. రియల్లీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్. కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరికి కూడా అభినందనలు, ప్రత్యేకమైన అభినందనలు. అందరూ రియల్లీ యూఆర్ విట్నెసింగ్ ఇట్లాంటి అకేషన్ కూడా జరిగింది అని మీరు పెద్ద అయిన పిల్లలు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పుకోవచ్చు. To all the students here, faculty of Ibrahimpatnam,
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక నిజంగా ఒక రేర్ ఒకేషన్, అంటే నేనైతే ఎక్స్పీరియన్స్ చేయని ఒక ఒకేషన్. ముందుగా నేను కూడా సుముఖంగా లేను, నేను చీఫ్ గెస్ట్ ఏంటి అన్నాను. బట్ అది ఇందాక వైస్ ప్రిన్సిపల్ గారు మిగతా వాళ్ళు చెప్పినట్టుగా తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్కి కొడుకు చీఫ్ గెస్ట్ రావడం అనేది బహుశా రేర్గా జరుగుతుందేమో. ఎన్విరాన్మెంట్ ఇంట్లో క్రియేట్ చేసిన మా అమ్మకి, మా నాన్నకి, అక్కయ్యకి, ఎవ్రీ వన్, ఇప్పుడైతే అత్తమ్మ, మావయ్య, భార్య, ఆల్ ఆఫ్ దెమ్ దే హావ్ క్రియేటెడ్ దట్ ఎన్విరాన్మెంట్ సో మచ్ సో దట్ ఎట్లాంటి డెసిషన్ అయినా, ఎంత టాప్ డెసిషన్ అయినా హైట్ సైడ్ వెనక్కి తిరిగి చూస్తే నాకేమనిపిస్తుంది అంటే అట్లాంటి ఒక గొప్ప కాన్ఫిడెన్స్ వెనక్కి ఇచ్చారు. అది ఇన్విజిబుల్ హ్యాండ్ అంటే నేను డెసిషన్ తీసుకోవడం గొప్ప కాదు, ఏ డెసిషన్ తీసుకున్నా మన ఇంటి నిలబడతారు అనేది ధైర్యం. దట్ ఈస్ సంథింగ్ దట్ విల్ మేక్ వండర్స్. అంటే ఆయన పంచే అభిమానం కానీ అట్లా ఉంటుంది. ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ, సో మెనీ స్టూడెంట్స్, కౌంట్లెస్, చాలామంది దగ్గరికి వెళ్ళి, అంటే ఇది తక్కువ మంది చేస్తారు అనుకుంటాను నేను. మీ అందరికీ ఎట్లయితే ఒక డైలీ రొటీన్ ఉంటుందో మాకు పొద్దున్నే ఒక రొటీన్ ఉంటుంది. మేము బహుశా ఉషా మేము ఒక 6th, 7th, 8th క్లాస్ వచ్చేదాకా ఆ రొటీన్నే ఫాలో అయినాం. మాకు పొద్దున ఆల్రెడీ లేసేసరికి అంటే ఒక షెడ్యూల్ ఉంటుంది. ఎంత 5:36 మొదలవుతుందంటే అరౌండ్ 5:36 ఉంటుంది. ఈచ్ 5:30 to 6 ఒక సబ్జెక్ట్ చదువుకోవాలి, 6 to 6:30 ఒక సబ్జెక్ట్ రివైజ్ చేయాలి, ఇంకోటి చేయాలి. దెన్ 7 o'clock చిన్న వాకింగ్, గేమ్స్, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత అట్లాంటిదే. అంటే ఎక్స్ట్రీమ్లీ టైట్ రొటీన్. బెస్ట్ విషెస్ టు ఒక ఎగ్జాంపులరీ లైఫ్. అందరూ కూడా నలుగురు మాట్లాడుకునే ఒక మంచి లైఫ్ని మీరు లీడ్ చేసినారు. పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ యువర్ ఎనీవేస్ బిజీ. కొత్త ఏముంది, పొద్దున్న లేస్తే మా డాడీ దొరకడానికి నేను లేట్ చేస్తాను కాబట్టి. సో ఈజ్ ఇంటూ యోగా, ఈజ్ ఇంటూ ఎవ్రీథింగ్. సో పొద్దున సాయంత్రం. బై ది వే చాలా మందికి తెలిసి ఉండవచ్చు, భారతీయ యోగ సంస్థ అనే ఒక ఢిల్లీ బేస్డ్ NGO ఉందండి. ఆ సంస్థ యొక్క హైదరాబాద్ చాప్టర్కి మా డాడీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఐ థింక్ మోర్ దాన్ 100 యోగా సెంటర్స్, 100కు పైగా యోగా సెంటర్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. బై ది వే యోగా అంటే ఇవాళ కమర్షియల్ కూడా అయిపోయింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా నాన్న నేర్పుతూ ఉంటారు. చదువుకున్నటువంటి విద్యార్థులము, సారు నేను ఒకే బ్యాచ్. నేను సైన్స్, సారు ఆర్ట్స్. మేమిద్దరం కూడా ఈ స్టేజికి రావడానికి ఏ స్థితి నుంచి వచ్చినామన్నది, ఒక పక్కకు గడ్డివాము ఉండేది, తర్వాత పెంకుటిల్లు. అది సారు కొంచెం ముందు ఉన్నది మంచిగానే ఉండేది, ఇంకా మేము ముందు వరుసలో ఉన్నది పెంకుటిల్లు. అంటే అక్కడ కోదాడు అంటే కోదాడులో పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవని కాదు, బిల్డింగ్లు ఉన్నా మేము మా ఫాదర్ పరిస్థితి కావచ్చు, మేము వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం కావచ్చు, మేము అటువంటి పరిస్థితుల్లో డిగ్రీ చేసి ఈ స్థాయికి వచ్చినామంటే అస్తమేమైంది, రోజులు గడిచిపోతే, వారాలు గడిచిపోతే, నెలలు గడిచిపోతే, సంవత్సరాలు గడిచిపోతే, అటువంటి వసంతాలు 61 వసంతాలు చూస్తుండగానే అయిపోయినాయి. 61 సంవత్సరాలు అయిపోయినాయి. అందుకే పదవి విరమణకి ఒక సంవత్సరం ఏర్పడింది. ఇక నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, మీరు అందరూ చెప్పారు. చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. ఇంట్లో తినడానికి సరే ఉండేది కాదు, కూలీ పనులు చేసేవారు నాన్నగారు. ఫస్ట్ జనరేషన్ మాది, పెద్ద కుటుంబమే. 3 అక్కలు, 3 అన్నలు, ఒక తమ్ముడు. చివరి ఇద్దరే చదువుతున్నాం. బాబు మా తమ్ముడు స్కూల్ అసిస్టెంట్గా సూర్యాపేటలో పనిచేస్తున్నాం. నేను మీ ముందు కనిపిస్తున్నాను. మా బాబుకి వాళ్ళు చదువుకునేప్పుడు టైం టేబుల్, మన స్కూల్లో రెసిడెన్సీలో పనిచేస్తాం కదా, అదే షెడ్యూల్ ఇప్పటికి దాచిపెట్టుకుంటారు. ఆ టైం టేబుల్ వాళ్ళు ఇప్పటికి అప్పుడప్పుడు తీసి చూస్తుంటారు. డాడీ టైం చదివించేవాడు, కష్టంగా సండే ఫ్రీ టైం ఇచ్చేవాడు. మిగతా టైంలో బాగా కష్టపడి చదవాల్సిందేవాడు. అందుకే వారు ఈ స్థితికి వెళ్ళగలిగారు. నేను హాస్టల్లో నడుగుడంలో చదువుకున్నా. తర్వాత ఇంటర్ డిగ్రీ సన్మాన పత్రంలో మొత్తం చదువుతారు కాబట్టి అంత 724 రోజులు అయిపోయింది నా సర్వీస్. నియర్ అబౌట్ ఇంకొక 2 నెలలు అయితే 37 ఏళ్ళు అయితే. ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు పల్లెటూరు మన గోతులు వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర, గోతులు దగ్గర గుండాలతో పనిచేసేవాడు. అది చాలా ఇంటీరియర్ ప్లేస్. ఆడ 2 పాఠశాలకు నేనే దోసపడం జరిగింది. గొప్ప పెంచి దాని మేము వేసుకుని 2 వాటిని మేమే కలుగుతున్న రుచి కలిగించడం మనం గెలుపుడి గెలిచి దేని మీసం తీసి మీకు సమీపంలో తిరుపతి వెళ్ళినట్టు 2 భాషలు మేమే గొప్పపడాలని ఒక ప్రతిజ్ఞ చేసి
తర్వాత జడ్పీ పాఠశాల చేయాలి. ఈ రెండు చేసినాక అందరూ వచ్చేవాళ్ళు ఉపాధ్యాయులు. ఆ విధంగా అక్కడ ఉండేవాడిని జీతం 1000 రూపాయలు ఉండే. స్టాఫ్ రూమ్లో పంచులేసి బాగా నవ్వుతాం కదా, ఇంట్లో పంచుల మహారాణి మాయాడే. నేను ఏదైనా నా మీద పంచులేస్తూ ఉంటుంది. ఇక నాకు పంచేయరా అవి తీసుకొచ్చి కొన్ని చూస్తుంది, నాకు నవ్వుతుంది. ఇలా మీ అందరికీ సంతోషం, అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనంట. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకైనాది తెలుసునా నేనేం పొందానో, నా మౌనం నీకు తెలిపేనా, కనులే మెరిసిపోవా నీలా నవ్వు చూడగా, హృదయం మురిసిపోదా తనలో బరువు తీరగా, ఇన్నాళ్ళుగా నా కూడా లేని నేను ఈ రోజునే కొత్తగా జన్మించ నీలోని ఆనందమై, నువ్వేమిచ్చావో తెలుసా వెతికేగల నీ వల్లే కదా కలిసా నన్నే నేనిలా. నువ్వేమిచ్చావో నీకైనాది తెలుసునా. నువ్వేమిచ్చావో నీకైనాది తెలుసునా నేనేం పొందానో, నా మౌనం నీకు తెలిపేనా, కనులే మెరిసిపోవా నీలా నవ్వు చూడగా, హృదయం మురిసిపోదా తనలో బరువు తీరగా, ఇన్నాళ్ళుగా నా కూడా లేని నేను ఈ రోజునే కొత్తగా జన్మించ నీలోని ఆనందమై, నువ్వేమిచ్చావో తెలుసా వెతికేగల నీ వల్లే కదా